భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 6వ సంపుటి ధర్మకీర్తి నుండి 2వ అధ్యాయం ధర్మకీర్తి. కుమారుడిలా చెప్పసాగాడు, నాన్నగారు, నా చరిత్ర వెర్రిగా తోస్తోంది. ఇవాళ ఈ శరీరాన్ని నేనని వ్యవహరిస్తున్నాము. ఇప్పుడు నా చరిత్ర అంటే గాలవ పుత్రుడి చరిత్ర. అప్పుడు నేనంటే బొడ్లో కత్తి నెత్తిన తురాయి ఉన్న మహారాజు. అప్పుడు నా చరిత్ర అంటే ప్రతిష్టాన పురాధిపతి చరిత్ర. ఇప్పుడు చెప్పండి, నా చరిత్ర అంటే ఏ చరిత్ర? మరి నేనంటే ఎవరో తెలిస్తే నా చరిత్ర తెలుస్తోంది. అది వేరే కథ. ఇప్పుడు మన ప్రసంగం అది కాదు కదా. నా పూర్వజన్మ రూపమైన ధర్మకీర్తి కథ చెప్పమనే మీ అభిప్రాయం. అందువల్ల ఆ కథను నా కథగా కాక వాడి కథగానే చెప్తాను. నాన్నగారు పూర్వం ఒకప్పుడు చంద్రవంశంలో ధర్మకీర్తి అనేవాడు పుట్టాడు. అతను ప్రతిష్టానపురం రాజధానిగా మొత్తం 9,000 ఏళ్ళు రాజ్యం చేశాడు. అయితే అతడు మొదటి నుంచి కొంచెంగా పరప్రత్యయనేయ బుద్ధే. ఎవరైనా మంచి వాగ్దాటితో చెప్తే అది నిజమే అని నమ్మే గుణం అతనిది. అదే అతడిలో ప్రధాన లోపం కూడా ఉపకరించేదే అవుతుంది. ఒకప్పుడు అతను శ్రీ దత్తాత్రేయ మహాయోగి స్వామిని గురించి చాలా వినటం జరిగింది. ఆ రోజుల్లో అతనికి ఆశ అనంతంగా ఉండేది. తను చాలా గొప్పవాడైపోవాలని, అర్ధకామాలు రెండిటికి ధర్మమే మూలహేతు అని పెద్దలందరూ ఏకగ్రీవంగానే చెప్పారు. కానీ ఆ ధర్మస్వరూపం ఏమిటి అన్న చోట తలో మాట చెప్పసాగారు. అంచేత ధర్మస్వరూప నిర్ణయం కోసం దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిద్దామని నిశ్చయించుకున్నాడతను. రాజు కదా, వెళ్లే ముందు ఆయన్ని గురించి వీలైనంత ఎక్కువగా విచారించి తెలుసుకోవటం అతని సహజ గుణం. అలా స్వామిని గురించి వింటున్న కొద్దీ తనకు తెలియకుండానే అతనికి స్వామి మీద భక్తి దృఢం కాసాగింది. మరి భగవద్గుణ సంకీర్తనకు ఫలమతే కదా. అలా స్వామి మీద భక్తి పెంచుకుని అతను ఒక శుభముహూర్తంలో బయలుదేరి స్వామి దర్శనానికి వెళ్ళాడు. ఇతడు చూసిన ముహూర్తం ఎలాంటిదో కానీ అతడు వెళ్ళేటప్పటికీ స్వామి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. ఒంటి మీద బట్టే సరిగ్గా లేదు. ఒక కుర్రది స్వామిని వాటేసుకుని ఉంది. ఇక స్వామి తెగ తాగి ఒళ్ళు మర్చి ఉన్నాడు. మళ్ళీ తాగుతున్నాడు. తాగినంత తాగుతున్నాడు. పొట్టపట్టక వెళ్ళుకొచ్చి ఒళ్ళంతా కారుతోంది. ఆ వాసనకి ముక్కులు పగిలిపోతున్నాయి. ఈగలు ఒంటి నిండా ముసిరి ఉన్నాయి. కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ఆ స్వామిని చూసి అంత దూరంలోనే ఆగిపోయాడు రాజు. చెప్తే విన్నప్పుడేదో అనుకున్నాడు కానీ తీరా చూసేసరికి ఏవగింపుతో కడుపులో దేవినట్లయింది. వెళ్ళిపోదామనిపించింది. కానీ అంతలో స్వామి గురించి విన్న మాటలన్నీ గుర్తుకొచ్చాయి. ఇది స్వామి పరీక్ష అనిపించింది. చివరికి ఎటూ తోచక దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి స్వామి అతన్ని రాళ్ళు వేసి కొట్టాడు, కర్రలు విసిరి కొట్టాడు. అనుకున్న పని సాధించే తత్వం మాత్రం బాగా ఉంది రాజుకి. స్వామి అలా కొడుతుంటే, స్వామి ఇది నన్ను కొట్టడం కాదు, నా పాపాలని పోగొట్టడం అని చేతులు జోడించి అక్కడే నిలబడిపోయాడు. అది చూసి స్వామి అతన్ని బండబూతులు తిట్టసాగాడు, బెదిరించసాగాడు. అలా కొన్ని రోజులు గడిచినాయి. రాజు అక్కడే నిలబడి ఉన్నాడు. స్వామి అప్పుడప్పుడు వచ్చి తిట్టిపోతున్నాడు. అప్పటికి స్వామికి మరింత దయ పుట్టింది కాబోలు. అది అతను ఎరగడు. దగ్గరికి వచ్చి కాళ్ళతో తన్నటం సాగించాడు స్వామి. అప్పటికి చెల్లించలేదు రాజు. స్వామి, మీ పాదాలకు నొప్పి కలుగుతుందేమో, ఇది నన్ను తన్నటం కాదు, నన్ను పవిత్రుణ్ణి చేయటం అని మళ్ళీ నమస్కరించేవాడు. స్వామి ఏమన్నా చెయ్యని దోసిలోకి తల వంచుకు నిలబడటం అదే పని. మరో మాట లేదు రాజుకి. ఇలా మళ్ళీ కొన్ని రోజులు గడిచినాయి. చివరికో నాడు స్వామి సౌమ్య స్వరూపంతో వచ్చి, ఏమిరా ధర్మకీర్తి, ఇంత మొండివాడివయ్యావు, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు నువ్వు అన్నాడు. స్వామి, తమ దయ వల్ల ధర్మాలు వినాలని వచ్చానన్నాడు రాజు. ఆ మాట వినంగానే చాలా తమాషాగా నవ్వాడు స్వామి. మొత్తానికి ఆ నవ్వు మామూలుగా లేదు, కానీ దాని అర్థం ఏమిటో బోధపడలేదు. అలా నవ్వి, సరే కూర్చో అన్నాడు స్వామి ఆదరంగా. రాజుకి మహానందం అయింది. స్వామి అతన్ని ఆదరంగా దగ్గరగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ, ఓరి నాయన, ధర్మాలు వినాలనుందా? వింటావు, మంచిదే. చివరంట ఆచరించాలి కదా, పోన్లే వినటం ఎప్పటికైనా మంచిదే అన్నాడు. స్వామి వెన్ను నిమురుతున్నాడన్న పారవశ్యమే కానీ స్వామి అలా అన్నాడేమిటా అన్న ధ్యాసే లేదు ఆ వెర్రిరాజుకప్పుడు. స్వామి అప్పుడు ధర్మస్వరూపం అంతా వివరించి చెప్పాడు ధర్మకీర్తికి. చాతుర్వర్ణ్య వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాలను, షోడశ సంస్కారాలను, రథ విధానాలను, వేదాధ్యయన నియమాలను, గర్హాస్య లక్షణాలను, సదాచార విశేషాలను, శ్రద్ధాధర్మాలను, శ్రౌత స్మార్త క్రియా విభేదాలను, తిథి నక్షత్రాది నిర్ణయాలను, అనేక వ్రత ప్రకారాలను, విశేషించి ఏకాదశి వ్రత ప్రాశస్త్యాన్ని, మహోపాతకోపాతక ప్రాయశ్చిత్తాలన్నీ,
చాంద్రాయణాది ప్రాయశ్చిత్త క్రమాలని విశ్రాంతిగా వివరించి చెప్పాడు స్వామి. అంతా చెప్పి చివరికిలా బోధించారు. 2వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.